శ్రీకృష్ణుడు ఎందుకు కాపాడాడో మీకు తెలుసా? ద్రౌపది ఒక రోజున తన స్నేహితులతో కలిసి నది స్నానానికి వెళ్ళింది. నదీ స్నానంలో ఓ మహర్షి స్నానం చేస్తున్నాడు. స్నానం చేయడం చూసి ఆ మహర్షి వెళ్ళిన తర్వాత తన చెలికెత్తెలతో స్నానం చేద్దామని చెట్టు నీడలో కూర్చొని చూస్తుంది. ఎంతసేపైనా ఆ మహర్షి నదిలో నుంచి బయటకు రాకపోవడంతో ద్రౌపది ఆ మునీశ్వరు దగ్గరకు వెళ్ళి, మేము చాలా సమయం నుంచి వేచి చూస్తున్నాం, మీరు వెళ్తే మేము స్నానం చేస్తామని ద్రౌపది మహర్షితో అనడంతో, నది ఒడ్డున పెట్టిన తన బట్టలు కనిపించడం లేదని, అందుకే చాలా సమయం నుంచి తాను నదిలోనే ఉన్నానని మహర్షి వదిలిచ్చాడు. వెంటనే ద్రౌపది తన చీరను చింపి కొంత భాగాన్ని నదిలోనికి విసిరింది. అది నదీ ప్రవాహంలోనే కొట్టుకుపోయింది. మళ్ళీ కొంత భాగాన్ని ఆయన వైపుకి విసిరింది. అది కూడా నదీ ప్రవాహంలో కొట్టుకుపోయింది. మరో మొక్కను చింపపోయేటప్పటికీ ద్రౌపది దేహాన్ని కప్పుకోవడానికి వీలు కాదు కాబట్టి ఆ పక్కనే ఉన్న వారిని ఎవరినైనా ఇవ్వమని మహర్షి అడగడంతో వారు వస్త్రాన్ని ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో ద్రౌపది దాతృత్వానికి మెచ్చి ఆపదకాలంలో ఆ పరంధాముడే నీకు అండగా ఉంటాడని వరం ఇచ్చి అక్కడి నుంచి ఆ మహర్షి అంతర్ధానమైపోయాడు.